హలో మా యమునా. సో నేను మీ డీటెయిల్స్ అన్ని చూసాను. సో బేసిక్ గా అంటే దేని గురించి వచ్చారు? యాక్చువల్గా నాకు 1 year అయింది మ్యామ్ రీసెంట్గా మ్యారేజ్ అయ్యి. సో అప్పటి నుంచి మేము న్యాచురల్గా ట్రై చేస్తున్నాము, బట్ అవ్వట్లేదు. సో న్యాచురల్గా కన్సెప్షన్ అవ్వడానికి అసలు మేము ఎలా ట్రై చేయాలి అదంతా తెలుసుకుందామని. షూర్. సో ఇప్పుడు 1 year నుంచి ట్రై చేస్తున్నారు, నీ పీరియడ్స్ అన్ని రెగ్యులర్గా ఉన్నాయి అంటే మనం ఫస్ట్ థింగ్ వచ్చేసి కొన్ని బేసిక్ టెస్ట్లు చేద్దాం. ఓకే. వెరీ సింపుల్ టెస్ట్లు, ఒక అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్లు, మీ ఆయన సెమెన్ అనాలిసిస్. సో ఇవన్నీ చూసుకున్నాక నేను ఏమైనా అసలు ప్రాబ్లం ఉందా, ఉంటే మీరు ఏమైనా సప్లిమెంట్స్ వాడాలా అనేది చెప్తాను. అవి కాకుండా నాకు ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలియాల్సిండేది, ఇక్కడ చూస్తే నీ డైట్, నీవు ఆ కాఫీ టీలు అవంతా కరెక్ట్ రేంజ్ లోనే ఉన్నాయి, కానీ స్లీప్ అనేది ఒక మేజర్ ఇష్యూ లాగా కనబడుతుంది. అంటే నీకు ఎన్ని రోజుల నుంచి నైట్ షిఫ్ట్ ఉంది? అంటే ఒక 3-4 months నుంచి నైట్ షిఫ్ట్ లోనే ఉన్నాను మ్యామ్. డైలీ ఇంకా ఓన్లీ 3-4 hours నేను కరెక్ట్గా పడుకుంటున్నాను. సో అదొకటి ప్రాబ్లం అవుతుంది. అది అసలు అవ్వట్లేదు మ్యామ్. నేను ట్రై చేసిన స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల నువ్వు మార్నింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోలేకపోతే మెయిన్ ప్రాబ్లం మనకి హిస్టరీలోనే తెలిసిపోయింది. తనకి పర్ డే మనకి 6 to 8 hours ఉండాల్సిన స్లీప్ ఓన్లీ 3 to 4 hours అనేది ఉండడము, దాని వల్ల అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడము, ఈ రెండిటి వలన కూడా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది కదా. సో కాబట్టి మనం మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీద ఫోకస్ చేస్తే మెజారిటీ ఆఫ్ టైం న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైంది కదా. మెడికల్ గా నేను చూస్తాను, బట్ మోస్ట్లీ మీదంతా హిస్టరీ గానీ ప్రీవియస్ చేసుకున్న హెల్త్ చెకప్ గానీ చూస్తే బ్లడ్ టెస్ట్లలోనూ ఏమీ ప్రాబ్లం లేదు, నీ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి. సో నువ్వు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి? స్లీప్ అనేది మినిమం పర్ డే 7 to 8 hours. దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ half an hour to 45 minutes. ఈ రెండు చేంజెస్ చేసుకొని ఒక 3 months ట్రై చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకుంటే నన్ను వచ్చి కలువు. ఓకే మ్యామ్, షూర్. థ్యాంక్ యూ.